వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. కాకినాడ పోర్ట్ స్టీల్ బార్జెస్ డీప్ వాటర్ పోర్ట్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హెచ్ఎంఎస్ కార్మికులకు దసరా బోనస్ గా 80 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. హెచ్ఎంఎస్ లో పనిచేసే కార్మికులకు ఒక్కొక్కరికి 5,000 చొప్పున దసరా బోనస్ ను అందజేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురం హెచ్ఎంఎస్ కార్యాలయంలో అధ్యక్ష కార్యదర్శులు పినపోతు రాంబాబు, పినపోతు జీవరత్నం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హెచ్ఎంఎస్ కార్మికులకు ఎమ్మెల్యే బోనస్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మాజీ నంబర్ 5 మాజీ నంబర్ 6 ఇది కార్మిక సభ్యులకి చాలా బాగా చేశారు. ఆఫీస్ కూడా కరెక్ట్గా ఉంది. ఈరోజు ఒక్కొక్కరికి ఈరోజు దసరా సందర్భంగా 5,000 రూపాయలు ఇస్తున్నారు. ఆ సందర్భంగా ఈరోజు అభినందించవలసిన అవసరం, దేనికోసం అభినందించవలసిన అవసరం అంటే ప్రతి పండగకి ఇచ్చేవాళ్ళం బోనస్. మొన్న పండగకి 10,000 రూపాయలు ఇచ్చాం ఒక్కొక్కరికి. దసరాకి ఎప్పుడు ఇవ్వలేదు. మొట్టమొదటిసారిగా దసరాకి 5,000 రూపాయలు ఇస్తున్నారంటే ప్రతి కుటుంబంలో సంతోషం, ఆనందం వస్తుంది. ఈరోజు ఈ అవకాశం కల్పించినటువంటి కార్మిక సోదరులందరూ కూడా, నాయకులకి అందరూ కూడా నా తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాదు, దగ్గర 70,000 రూపాయలు, 70 లక్షల రూపాయలు ఇస్తున్నారు ఈ రోజున. మొన్న కోటి 7 లక్షలు, 60 లక్షలు ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైం కోటి 60 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈరోజు 77 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. నేనేమంటే మీరు కూడా మీ కుటుంబం దగ్గర తీసుకెళ్ళిన డబ్బులన్నీ కూడా మీ ఇళ్ళ చేతిలో పెట్టి కుటుంబానికి ఉపయోగపడేలా చేయండి. అంతే తప్ప పార్టీలు అవి అని చెప్పేసి ఖర్చు పెట్టేయండి. అన్నీ కూడా ఈరోజు పిల్లలు బాగా చదువుకున్నారు. మీ పిల్లలందరూ కూడా నేను అందరిని అడిగినప్పుడు, ఎవరైనా వచ్చినప్పుడు అడుగుతున్నాను, ఏంటి పిల్లలు ఏం చేస్తారంటే చదువుతారన్న. ఏం చదువుతారు? ఫలానా చదువుతారు, బ్రహ్మాండంగా చదువుతారు. అందరూ ఈరోజు ఆడపిల్లలు, మగపిల్లలు కూడా ఈరోజు కార్మిక సోదరు పిల్లలు బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు. చదువుల మీద దృష్టి పెట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ అందరికీ. ఈరోజు కాలేజీలు, స్కూల్స్ అన్నీ కూడా అందుబాటులోకి వచ్చినాయి. ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాల కంటే ధీటుగా తయారు చేస్తారు ఈ రోజున. అన్ని స్కూల్లో కూడా అన్ని సదుపాయాలు ఉన్నాయి ఈ రోజున. పూర్వం అంటే ప్రభుత్వ పాఠశాల పంపించమంటే బాగా చెప్పరేమో అని చెప్పి ప్రైవేట్ స్కూల్లో చదివించేవాడు. చాలా డబ్బులకు వచ్చేయండి. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలోనే, ఈరోజు లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత అన్ని పాఠశాలలో కూడా కూర్చోడానికి బెంచీలు ఉండాలి, ఫ్యాన్లు ఉండాలి, టాయిలెట్స్ ఉండాలి, మంచినీళ్ళ సదుపాయాలు ఉండాలి. అదేవిధంగా దాంతోపాటు క్వాలిఫైడ్ టీచర్స్ ఉండాలి, ప్లే గ్రౌండ్ ఉండాలి. ఈ విధంగా అన్ని విధాలు కూడా పిల్లలు ప్రైవేట్ స్కూల్ ఏ విధంగా చదువు చెప్తున్నారో ఆ విధంగా చదువు చెప్తూ ఈరోజు బట్టలు ఇస్తున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు ఈ రోజున. దాంతోపాటు తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఇస్తున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇదివరకు ఒక్కరికి అలా ఇచ్చేవారు, ఇప్పుడు అలా కదా, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. మననే సంజయ్ గారు వెళ్ళాం, ఒక కుటుంబంలో 5 ఉంటే 5కి వచ్చింది. మన చిత్తూరు జిల్లాలో 7 ఉంటే 7 పిల్లలకు వచ్చింది. అలాగే అందరికీ ఒకవేళ పడకపోయినా సరే మళ్ళీ మనం అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ వస్తుంది. పిల్లలు కూడా బాగా చదివించండి. అదేవిధంగా మీరు కూడా ఈ రోజున
మీకు ఏదైతే ఈరోజు కష్టపడి పనిచేస్తున్నారో మీకు ఆత్మ వస్తుందో ఆదాయం కూడా పొదుపు చేసుకోవాలి. కొంతమంది బాగానే పొదుపు చేసుకున్నారు, జాగ్రత్తగా ఉన్నారు, కొంతమంది ఇంకా చెడు అలవాట్లో పోతున్నారు, ఖర్చులు ఎక్కువ పెట్టేసుకున్నారు. అనుకోకుండా ఆ కుటుంబాలు ఈరోజు పాడైపోతున్నాయి. అలా పాడవకుండా మీ అందరి కుటుంబాలు మీరు మీ జీవితాలు బాగుండాలి. అదేవిధంగా మీ శాసనసభ్యులుగా నేను మీకు అన్ని విధాలుగా అండగా అవుతున్నాను, అందుబాటులో ఉంటాను. ముఖ్యంగా ఈరోజు పరిష్కారం చేసుకుంటూ వెళ్తున్నాను. నేనే ఎక్కువ టైం కేటాస్తున్నాను. ఈరోజు ఒక్కొక్కసారి అయితే మధ్యాహ్నం 3 అవుతుంది, ఒక్కొక్కసారి రాత్రి 11 అవుతుంది. అయినప్పుడు కూడా సమస్య తెలుసుకుని ఈరోజు పరిష్కారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను ఈరోజు. అదేవిధంగా మీరు కూడా భవిష్యత్తులో హెచ్ఎంఎస్ కార్మికులే కాకుండా ఇక్కడ లక్ష్మి కానీ వినాయక్ కానీ ఎవరైతే కార్మికులు ఏదైతే జట్టు కూలీలు కానీ ఇంకో అందరూ ఇక్కడ పనిచేస్తున్న కార్మికులందరూ కూడా ఈరోజు అందరికీ మంచి పని రావాలి, పని దొరికి భవిష్యత్తులో మీరు అందరూ కూడా మీ జీవితాలన్నీ బాగుండాలని మరొకసారి మీ అందరూ కోరుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని దసరా రోజున కూడా ఈరోజు బోనస్ ఇస్తున్నందుకు మరి ప్రెసిడెంట్ సెక్రటరీ కార్మిక సభ్యులకి మీ అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా మన హెచ్ఎంఎస్ నాయకులు ప్రెసిడెంట్ గారు రాము గారు, అదేవిధంగా మన జీవ కార్యవర్గ సభ్యులకి మీ అందరూ కూడా విజయదశమి శుభాకాంక్షలు అందరికీ. మన వాళ్ళేమో దసరా అంటాం, అదేవిధంగా కొంతమందికి విజయదశమి అని చెప్తుంటారు, కొంతమంది దసరా అని చెప్తుంటారు. మనమేమో పక్కనేమో ముల్లారమ్మ, నల్లమ్మ, ఎన్ని సంబరాలు ఉన్నాయి, శైలాలమ్మ, కడుతుర్గ అమ్మవారితో పాటు ఇవన్నీ కూడా చేసుకుంటాం మనం. ఈ విజయదశమి సందర్భంగా మన కార్మికులందరూ కూడా అమ్మవారి దయవల్ల భవిష్యత్తులంతా మంచి జరగాలి, మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషంతో ఆరోగ్యంతో ఉండాలని, మీతో పాటు ఈ రాష్ట్రం సంతోషంతో ఆరోగ్యంతో ఉండాలని, ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే పరిపాలన అందిస్తుందో ఆ పరిపాలన కూడా అమ్మవారి దయతో అన్ని విధాల సహకారం అందించి ముందుకు తీసుకెళ్లాలని, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఆరోగ్యంతో ఉండాలని, మరియు ముఖ్యంగా మన కాకినాడ రేవులో ఉన్న హెచ్ఎంఎస్ నాయకులు కార్యకర్తలే కాకుండా అందరూ కూడా సుఖ సంతోషంతో ఆరోగ్యంతో ఉండి అమ్మవారి వేళ అంతా మంచి జరగాలని మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు.